ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడాను నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని, ఆ బాబా గారి దయవల్ల ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మన కోరుకున్న కోరికలన్నింటినీ తీర్చాలని అందరి తరపున కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబా గారి పాదాలకు ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నోట ఏం పలుకుతున్నారో విందాం రండి. బాబాగారి మాట ఏంటో విందాం రండి. బిడ్డ, ఒక పాపం నిన్ను ఎప్పటి నుండో వెంటాడుతూనే ఉంది కదా బిడ్డ. అది తీర్చుకునే రుణం, అది తీర్చుకునే అవకాశం ఇప్పుడైతే వచ్చింది తల్లి. ఇప్పుడున్న ఈ కైలాస శివపార్వతులను ఒక్కసారి తాకు తల్లి. నువ్వు ఈ శివరాత్రికి నాటికి కూడా కర్మలన్నీ తీరిపోతాయని, నీ కోటి జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి బిడ్డ. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయి తల్లి. పూర్వజన్మ కర్మ ఫలాలన్నీ కూడాను తొలగిపోతాయి తల్లి. నువ్వు గంగాజలంతో స్నానం చేసిన పవిత్రత చేకూరుతుంది తల్లి. నువ్వు ఈ సాయి మాట మీద నమ్మకం ఉంటే వెంటనే నేను చెప్పింది విను తల్లి. నువ్వు బాబాగారు అయితే ఈరోజు మనకు తెలియని ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక సందేశం అయితే సందేశంతో వచ్చారు తల్లి. మరి బాబాగారు ఇలా ఎందుకు అంటున్నారు? ఖచ్చితంగా విని తీరాల్సిందే బిడ్డ. బాబాగారి సందేశం ముందు నాకు వీడియోకి ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో అయితే చూడటం మొదలుపెట్టండి. అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా నాకు ఒక లైక్ అయితే ఇచ్చి బాబా గారి సందేశం విన్న వెంటనే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. బాబాగారి సందేశం ఏంటో విందాం. ఒక పాపం వెంటాడుతోంది కదమ్మా నీకు, అందులోంచి విముక్తిని కల్పిస్తాను. దాన్ని నువ్వు వెంటనే వదిలేసుకుంటావు తల్లి. నీ ఇష్టం తల్లి. బిడ్డ, నీకు ఇవన్నీ కూడా అర్థమవ్వాలి అంటే నువ్వు చేసిన పాపం ఏంటో, ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్న ఈ కష్టాలకు కారణాలేంటో, ఈ బాధలకు కారణాలు ఏంటో నీకు తెలియాలి అంటే ఒక కథ చెప్తాను, విను బిడ్డ. జాగ్రత్తగా విను తల్లి. ఎందుకంటే నీ జీవితంలో కూడా నువ్వు ఈ శివరాత్రిలోపు సరిదిద్దుకుంటావని ఈ కథ చెప్తున్నాను తల్లి. శివరాత్రి రోజున నీ కర్మలన్నీ కూడాను తొలగిపోతాయి బిడ్డ. నువ్వు గంగా నదిలో స్నానం ఆచరించినంత పుణ్య ఫలితం కూడా ఉంటుంది. అనుగ్రహం నీకు నిండుగా మెండుగా కూడా ఉంటుంది. ఆ శివయ్య అనుగ్రహంతో పాటు ఈ సాయి కృపా కటాక్షాలు కూడా నీ మీద ఎల్లప్పుడూ ఉంటాయి అంటూ బాబాగారు అయితే ఇలా కథ చెప్పటం మొదలుపెట్టారండి. బిడ్డ, నువ్వు తీరిపోతుంది అని అనుకున్న నీ జీవితం అన్నది ఈ రోజుతో మారబోతుంది. నీ జీవితంలో అతిపెద్ద మార్పు అన్నది ఈ రోజుతోనే జరగబోతోంది. అందుకే నువ్వు మాత్రం నిర్లక్ష్యం చేయకు. నీ తండ్రి మాటను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఇలా అంటున్నారేంటి అని అనుకోవద్దు. పూర్వం ఒక నగరంలో వ్యాపారి ఉండేవారు. అతను ఆ నగరంలో చాలా గొప్ప ధనవంతుడు. ఆ ధర్మాలు, పుణ్యకార్యాలు, పూజలు, వ్రతాలు ఇవేవి కూడాను చేసేవారు కాదు. వారు ధనవంతులే అయినప్పటికీ కూడా ఆ దంపతులకు మాత్రం కలగటం లేదు సంతానం గురించి వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూనే ఉండేవారు. ఆ దంపతులు ఇంటి ముందే ఒక పెద్ద రావి చెట్టు ఉండేది. ఆ రావి చెట్టుకి ఒక పిచ్చుక తన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటూ ప్రతి ఉదయం ఆహారం తీసుకువచ్చి తన పిల్లలకు తినిపిస్తూ ఉండేది. ఆ పక్షి ఆ నగరంలో తిరుగుతూ ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉండేది. ఆ విధంగా ప్రతిరోజు ఆ పక్షి ముందుగా ఉన్న వ్యాపారి ఇంటికి వెళ్ళేది. కానీ అక్కడ ధాన్యపు
అలాగే అప్పుడు ఆ పక్షి తన మనసులో ఇలా అనుకుంటూ ఉండేది, ఈ నగరంలో ఈ వ్యాపారమే చాలా పెద్ద ఇల్లు, ఈ వ్యాపారిదే చాలా పెద్ద ఇల్లు కూడాను, చాలా ధనవంతుడు కూడాను, డబ్బు కలవాడు, కానీ ఇతను ఎవ్వరికి దానం ఇవ్వడు, ధర్మపరమైన పనులు కూడా ఏమీ చేయడు, ఏ పూజలకి వెళ్ళడు, ఎవ్వరికి సహాయం చేయడు, కనీసం మాలాంటి పక్షులకైనా ఏదో ఎంతో కొంత సహాయం చేయాలి కదా అని అనుకుంటూ ఉంటుంది ఆ పక్షి. మాలాంటి పక్షులకు కొద్దిగా ధాన్యం కూడా వేయడు ఈ వ్యాపారి చాలా పిసినారి అని అనుకుంటుంది. ఒకరోజు ఆ పక్షి తన గూడు బయటకు వచ్చి ఆ వ్యాపారి ఇంటి మీద కూర్చొని ఉంటుంది. అదే సమయంలో దంపతులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ వ్యాపారి భార్య వ్యాపారితోని ఇలా అంటుంది, చూడండి, మన వద్ద చాలా ధనం ఉంది, ఈ నగరంలో మొత్తంలో మనమే ధనవంతులం, మన బంగారం, ఆహారం వీటి గురించి ఎంత మాత్రమూ కూడా చింతించాల్సిన అవసరమే లేదు మనకు. కానీ మనం ఈ ధనాన్ని పెట్టుకొని ఏం చేసుకుంటాం చెప్పండి? సంతానం అన్నదే లేదు, మన తర్వాత మన వంశానికి ఉన్న ఆస్తిని ఎవరు అనుభవిస్తారు అని అంటుందో. అప్పుడు అలా అంటుంటే ఆ వ్యాపారి భార్య ఎంతో బాధపడుతూ ఉంటుంది. అని వ్యాపారి ఇందులో నా తప్పు ఏముంది, మన తలరాతనే ఇలా ఉంది అని అంటుంటారు. మన తలరాతలో సంతానం రాసి పెట్టినట్లుగా లేదు, ఎన్ని రోజులు జీవిస్తామో అన్ని రోజులు కూడాను ఈ సుఖాలను అనుభవిద్దాం, మన తర్వాత ఈ ధనం ఎవరికి రాసిపెట్టి అనుభవిస్తారో అని అంటాడు. ఆ వ్యక్తి అలా మాట్లాడుతూ ఉండగా, భర్తలు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా మాటలన్నీ ఆ పక్షి జాగ్రత్తగా వింటుంది. ఆ తరువాత అక్కడి నుండి ఎగిరిపోతుంది. ఒకరోజు ఇలా ప్రతిరోజు ఆ పక్షి వ్యాపారి ఇంటి మీద కూర్చొని గమనిస్తూ ఉంటుంది. వారి మాటలన్నీ కూడాను జాగ్రత్తగా వినేది. ఆ వ్యాపారి భార్య కొద్దిగా మంచి స్వభావం కలిగి ఉండేది, మనసులో దయాదాక్షిణ్యాలు కలిగి ఉండేది. కానీ తన భర్తకు భయపడి ప్రతిరోజు తన ఇంటికి వస్తున్న ఆ పక్షిని ఆమె గమనిస్తూ ఉండేది, పెట్టలేకపోయేది. ఆ చిన్న పిచ్చుక ఆమెకు బాగా నచ్చింది. ఆమె ప్రతిరోజు వ్యాపారికి తెలియకుండా దొంగతనంగా ఆ పక్షికి పండ్లు, ధాన్యం వేయటం మొదలు పెడుతూ ఉంటుంది. అప్పుడు ఇలా చాలా రోజులు గడుస్తూ ఉంటాయి. వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కూడా ఏర్పడుతుంది. ఇలా గడిచిపోయిన ఈ వ్యాపారి భార్య చాలా మంచి హృదయం కలిగి ఉంటుంది. కానీ ఆమెకు సంతానం లేకపోవడంతో ఆమె ఎప్పుడూ దిగులుగా ఉంటుంది. ఒక వివాహిత ఎప్పటి వరకు తల్లి కాలేదు, అప్పటి వరకు కూడా ఆమెకు సుఖం లభించదు. ఒక స్త్రీ బాధ మరొక స్త్రీకి మాత్రమే అర్థమవుతుంది. ఒక స్త్రీకి సంతానం కలిగినప్పుడు కలిగే ఆనందం కోట్ల కన్నా, అంత డబ్బున్నా సరే ఆ ఆనందం అనేది కలగదు, ఎంత బంగారం ఉన్నా కూడా కలగదు. సంతానం కలిగినప్పుడే పరిపూర్ణమవుతూ ఉంటుంది. ఆమె నాకు ప్రతిరోజు ఎంతో ప్రేమతో నాకు మంచి పండ్లను ఇస్తుంది. ఆమెకు నేను రుణపడిపోయాను. ఆమె దుఃఖాన్ని చూసి నేను తట్టుకోలేకపోయాను. ఆమెకి ఎలాగైనా సరే ఒక పుత్రుడు కలిగే మార్గాన్ని ఆలోచించాలి అని అనుకుంటూ ఉంటుంది ఆ పక్షి. అప్పుడు ఆ పక్షి కోరిన కోరికలన్నీ తీర్చేవాడు ఆ మహాశివుడు ఒక్కడే. ఆయనను వేడుకుంటే వీరికి తప్పకుండా సంతానం కలగవచ్చు. నాకు లేదు, నేను ఒక చిన్న పక్షిని, ఇంతకు మించి నేనేం చేయలేను అని అనుకుంటూనే ఎలాగైనా ఆమె రుణాన్ని తీర్చుకోవాలి, ఆమె దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను అంటూ ఆ పక్షి తన భర్తతో ఇలా అంటుంది, ప్రదేశానికి వెళ్తున్నాను, మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, వారికి సమయానికి ఆహారం ఇవ్వండి అంటూ ఆ పక్షి అక్కడి నుంచి ఎగిరిపోయింది.
అప్పుడు ఆ అమాయకమైన పక్షి ఇలా ఆలోచిస్తోంది, మహాశివుని దేవాలయాలు చాలా ఉంటాయి కదా, ఆయన ఏ గుడిలో ఉంటారో తెలీదు, ఏ గుడిలో ఉన్నా సరే తిరిగి తిరిగి చివరికి కైలాసానికైనా చేరుకుంటాను, అందుకు నేను అక్కడికైనా వెళ్తాను అంటూ వేగంగా ఎగరటం ప్రారంభించింది. అసలు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఉపవాసంతోనే ఎగురుతుంది. అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ చివరికి కైలాస పర్వతానికి చేరుకుంది. ఆ సమయంలో మహాశివుడు ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. ఆ పక్షి నేరుగా వెళ్ళి దేవి పాదాల చెంత పడిపోతుంది. అప్పుడు పార్వతీదేవి తీసుకొని, హే పక్షి, నువ్వు ఎక్కడి నుంచి ఇంత దూరం వచ్చావు, నీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇంత దూరం ఏం పని మీద వచ్చావు, నీకు అంత కష్టం ఏం కలిగింది అంటూ ప్రేమగా అడుగుతుంది. మహాతల్లి అప్పుడు దేవి, నేను చాలా బాధలో ఉన్నాను, అలాగే చాలా దూరం నుంచి వచ్చాను, దుఃఖించడం లేదు, నేను వేరే వారి కోసం దుఃఖిస్తున్నానమ్మా అని అంటుంది. అప్పుడు పార్వతీదేవి ఏం జరిగిందో నాకు పూర్తిగా వివరించు అని అడుగుతుంది. అప్పుడు ఆ పక్షి, దేవి, నేను ఎక్కడైతే నివాసం చేసుకొని ఉంటున్నానో అక్కడ ఒక వ్యాపారి తన కలిసి ఉంటున్నారు, కానీ వారికి సంతానం లేదు. ఆ వ్యాపారి భార్య చాలా ధర్మాత్మురాలు, నేను వారికి రుణపడి ఉన్నాను, వారికి సంతానాన్ని ప్రసాదించండి అని అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి ఖచ్చితంగా, చూడు, ఇలా కాకుండా నిస్వార్థంగా వేరే వారి కోసం ఆరాటపడుతున్నావు, నువ్వు చాలా గొప్పదానివి, నీది చాలా దయాహృదయము, నువ్వు తిన్న 4 గింజలకే అంత గొప్ప సహాయం చేయాలనుకుంటున్నావు, ఇక నువ్వేమీ బాధపడకు, ఆ మహాశివుడు చేస్తున్నారు, ఆయన ధ్యానం నుండి లేవగానే మనం ఆయనతో కొద్దిసేపటికే మహాదేవుడి ధ్యానం నుండి బయటికి వస్తారు. అప్పుడు పార్వతీదేవి ఆ పక్షి గురించి ఆ పక్షిని తీసుకుని ఆయన దగ్గరికి చేరుకొని జరిగిన విషయం అంతా ఆయనకు చెప్పి ఆ వ్యాపారి దంపతులకు ప్రాప్తిని ఉంటుంది. వారికి ఖచ్చితంగా విధి వ్రాసిన ప్రాప్తి ఉందా లేదా అని అడుగుతుంది. అప్పుడు మహాశివుడు కొంతసేపు ధ్యానం చేసి వారి జీవితంలో అసలు యోగమే లేదు అని చెప్పేస్తారు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ప్రాప్తి లేకపోతే ఇప్పుడు మీరు వారి తలరాతను మార్చి ప్రసాదించండి, మీ వల్ల సాధ్యం కానిది ఏమున్నది అని అంటుంది. అప్పుడు మహాశివుడు, దేవి, వారి విధిరాతలోనే సంతాన భాగ్యమే లేదు, నేను ఎలా సంతాన భాగ్యాన్ని కలిగించాలి అని అంటాడు. ఎంత లేదు దేవా, ఈ పక్షి తన ప్రాణాలను లెక్క చేయకుండా మన మీద నమ్మకంతో ఎంత దూరం వచ్చింది, మనం తప్పకుండా ఈ పక్షికి మనం సహాయం చేయాలి, నేను మాట కూడా ఇచ్చేశాను అని అంటుంది. ఎంత చెప్పినా కూడా పార్వతీదేవి వినకపోవటంతో మహాశివుడు ఆమెతో ఇలా అంటున్నాడు, సరే దేవి, లేదు కదా అని నీ కోరికను తీర్చడం నా బాధ్యత, నీ కోరిక ప్రకారం మా వ్యాపారి దంపతులకు ఒక పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తున్నాను. షరతు ఉంది దేవి, ఆ పక్షితో చెప్పు, వారికి సంతానం కలిగిన పుణ్యకార్యాలు చేయాలి, శాస్త్రాలను పురాణాలను చదవాలి, గుడికి వెళ్ళాలి, భిక్ష కోసం ఇంటి ముందుకు వచ్చిన వారికి చేతులతో వెనక్కి పంపకూడదు, వాళ్ళు ఇప్పుడు నాస్తికులుగా ఉన్నారు, కానీ కలిగిన తరువాత గొప్పగా ఆస్తికులుగా మారాలి, ఒకవేళ ఇవన్నీ చేయకపోతే ఆ పుట్టిన సంతానం చిన్న వయసులోనే మరణిస్తాడని చెప్పు అని. అప్పుడు ఆ పక్షి, మహాదేవ, వారికి సంతానం కలిగిన తర్వాత నా వంతుగా వారికి మంచివారిగా మార్చే ప్రయత్నం నేను చేస్తాను, వారిని భక్తులుగా మారుస్తాను అని అంటుంది. ఆ పక్షి అప్పుడు మహాదేవుడు, వారికి సంతానం కలుగుతుంది, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో అని అంటారు. ఆ విధంగా ఆ పక్షి అక్కడ నుండి తిరిగి తన గూడికి చేరుకుంటుంది. అలా సంవత్సరం లోపే వారికి ఒక పుత్రుడు జన్మిస్తాడు. చాలా ఆనందిస్తారు. వాళ్ళకంటే ఎక్కువగా ఈ పక్షికి ఆనందంగా ఉంటుంది. తన కష్టానికి ఫలితం దక్కింది అంటూ సంతోషిస్తూ ఉంటుంది. పుత్రుడు కలిగినందుకు ఆ వ్యాపారి దాన ధర్మాలు
పండుగలు చేస్తాడని అనుకుంటారు. అలా చేస్తే చాలామంది పేదవారు బాగుపడతారు కదా అని అనుకుంటుంది. ఆ పక్షి ఇలా మెల్లమెల్లిగా కాలం గడుస్తూనే ఉంది, కానీ ఆ వ్యాపారి మాత్రం మార్పు రాలేదు. ముందు ఎలా ఉండేవాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. ఇలా 4 శివరాత్రులు గడిచిపోయాయి. ఇక ఐదవది కూడా వచ్చేస్తోంది. అప్పుడు ఆ పక్షికి చాలా బాధ కలిగింది. సంవత్సరాల వయస్సు వస్తుంది, ఇప్పటికీ ఆ దంపతులు ఏ దాన ధర్మాలు చేయటం లేదు, ఏ పూజలు చేయటం లేదు, ఎవరికి సహాయం కోసం గుడికి వెళ్ళటం లేదు. వీళ్ళు ఇలాగే చేస్తే వాళ్ళ పుత్రుడు ఆయుష్తోనే చిన్న వయసులోనే మరణిస్తాడు. నేను ఎంత కష్టపడ్డదానికి కూడా ఫలితమే ఉండదు. వీళ్ళు చేసిన తప్పుకి మరణిస్తాడు. వీళ్ళకి సంతానం కలిగే వీళ్ళ ప్రవర్తన వల్లే మార్పు వస్తుంది అనుకున్నాను. పుత్రుడు మరణిస్తున్నాడు అనే విషయాన్ని వారికి ఎలా చెప్పాలి? నేను వారికి చెప్పింది అర్థం కాదు. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఆ పక్షి. అప్పుడు ఆ పక్షి మళ్ళీ మహాశివుని దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ పిల్లవాడి ప్రాణం ఎలాగైనా సరే కాపాడాలనుకుంటుంది. ఆ పక్షి యొక్క పిల్లలు కాస్త పెద్దవయ్యాయి. అప్పుడు ఆ పక్షి తన పిల్లలతో చూడండి, నేను ఎలా వెళ్తుందో జాగ్రత్తగా ఉంటుంది అలా చెప్పి అక్కడి నుండి మళ్ళీ ఎగిరిపోతుంది. అప్పుడు ఆ పక్షి వేగంగా ఎగురుకుంటూ 2 రోజుల్లోనే కైలాస పర్వతానికి చేరుకుంటూ వెంటనే పార్వతీదేవి పాదాల మీద పడి ఇలా అంటుంది, ఓ పక్షి, నీ దుఃఖం ఇంకా తీరలేదా? సంతానం కలిగింది కదా, అక్కడ సంతోషంగా ఉండకుండా ఎంత దూరం మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడిగింది. కానీ అప్పుడు ఆ పక్షి, ఆ దేవి, ఆ దంపతులకు సంతానం అయితే లభించిందమ్మా, కానీ దంపతుల్లో ధర్మ మార్గంలోకి నేను ఎలా తీసుకొని రావాలి? వారిలో మార్పు తీసుకురాలేకపోతున్నాను. అది నా వల్ల కావటం లేదు. ఆ దంపతుల సంతానం జరగకముందే ఎలా ఉండేవారో ఇప్పుడు కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. దాన ధర్మాలు కూడా చేయటం లేదు, పూజలు చేయటం లేదు, గుడికి వెళ్ళటం లేదు, వారిలో ఏ మార్పు రాలేదు అని అంటుంది. బాధతో మహాశివుడైతే వాళ్ళ పుత్రుడు అల్ప ఆయుష్తోనే చిన్న వయసులోనే మరణిస్తాడు మరి అని అంటారు. ఆ పక్షి ఏడుస్తూ, మహాదేవా, అలా జరగకూడదు, వారి పుత్రుడు దీర్ఘాయుష్తో బ్రతకాలి అంటూ తన తలని రాయికి కొట్టుకోవడం మొదలు పెడుతుంది. అది చూసిన పార్వతీదేవి పక్షిని పట్టుకొని, నువ్వు శాంతించు, నేను మహాదేవునితో మాట్లాడతాను అని అంటుంది. అప్పుడు పార్వతీదేవి శివునితో ఇలా అంటుంది, దేవా, ఒక్కసారి చూడండి, దాని బాధ మీకు కనిపించటం లేదా? అర్థం అవ్వటం లేదా? ఆ పక్షి తన కోసం కాదు, వేరే వారి కోసం ఎంతగా తపన పడుతోంది. ఒక్కసారి వారిని కనికరించండి అంటూ ఉంటుంది. అప్పుడు సరే, అయితే ఏం చేయమంటావో నువ్వే చెప్పు అని అంటారు. అప్పుడు ఆ పక్షి, దేవా, నేను వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, కానీ నా భాష వారికి అర్థం కావడం లేదు. నా ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నాయి. అందుకని మీరే వచ్చి వారికి అర్థమయ్యేలా, వారిని ధర్మ మార్గంలో అడుగు పెట్టేలా చేయండి. అప్పుడు ఆ దంపతులు సరే అని చేస్తారు. మేము వచ్చి వారికి జ్ఞానోదయం కలిగిస్తాము అని అంటారు. ఇక పక్షి సంతోషంగా అక్కడి నుంచి బయటకు బయలుదేరి తన గూటికి చేరుకుంటుంది. ఒక భిక్షువుల రూపాలను ధరించి ఆ వ్యాపారి ఇంటికి ముందుకి చేరుకొని, మాకు బాగా ఆకలిగా ఉంది, మాకు మంచి భోజనం ఉంటే పెట్టండి, మంచి భోజనం పెట్టకపోతే మేము మిమ్మల్ని శపిస్తాము, ఆ తర్వాత మీరు చాలా బాధపడాల్సి వస్తుంది అంటారు. అప్పుడు ఆ వ్యాపారి భార్య వారికి, చేతులు శపించవద్దు, మీకు మంచి భోజనం నేను చేసి పెడతాను అంటూ వారికి మంచి రుచిగల భోజనం వండి పెడుతుంది. ఆ వ్యాపారి భార్య, కొడుకు కూడా తన చిన్న చిన్న చేతులతో వారికి వడ్డిస్తూ ఉంటారు. చూసిన వాళ్ళు చాలా ఆనందిస్తారు. ఎంతైనా మహాదేవుడిచ్చిన ప్రసాదం అందంగా ధార్మికంగా ఉన్నాడు అని పార్వతీదేవి తన మనస్సులో మురిసిపోతుంది. ఆ బిడ్డను చూసి ఇక వాళ్ళు భోజనం చేసే సమయంలో ఆ వ్యాపారి దంపతులు చేతులు జోడించి, మహాత్మా, మా మర్యాదలు బాగున్నాయా? మీకు తృప్తిని కలిగించాయా? ఏమైనా తప్పులు పొరపాట్లు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి అంటూ వేడుకుంటారు.
అప్పుడు మహాశివుడు వారితో ఇలా అంటాడు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు చాలా తప్పులు చేశారు, పొరపాట్లు చేశారు. ఇప్పుడు కూడా ఇంకా ఈ తప్పులు చేస్తూనే ఉన్నారు. మీరు ఇలాగే చేస్తూ ఉంటే మీ పుత్రునికి పెద్ద ప్రమాదం కలుగుతుంది. అంతేకాదు చిన్న వయసులోనే మరణిస్తాడు అని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి దంపతులు ఇద్దరూ కూడా శివపార్వతుల పాదాలపై పడి, మహాత్మా అలా జరగకూడదు, మాకు లేక లేక కలిగిన సంతానం వారు, అతనికి ఏమైనా వ్యర్థమే, ఏమైనా అయితే మేము బతకలేము, మీరే ఏదైనా మార్గాన్ని చూపించండి అంటూ వేడుకుంటారు. అప్పుడు మహాశివుడు దానికి ఒకటే మార్గం ఉంది. రోజు నువ్వు మీ గుమ్మం ముందుకు వచ్చి ఎవరైనా సరే భిక్షం అడిగితే మాత్రం వట్టి చేతులతో మాత్రం వెనక్కి పంపకండి. ఇప్పటి నుండి మీరు దాన ధర్మాలను చేస్తూ ఉండండి. ఎప్పుడైతే గుమ్మం ముందుకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడాను దాన ధర్మాలు చేయకుండా ఉంటారో, పేదవారి కోసం బావులు తవ్వించండి, పేదవారికి సహాయం చేయాలి, పూజలు చేయాలి, మహాశివరాత్రికి నిష్టగా ఉపవాసం ఉండి మహాశివుని పూజలు చేయాలి, ఆ మహాశివుని మనస్ఫూర్తిగా నమ్ముకోండి అని అంటారు. అప్పుడు ఆ దంపతులు మహాత్మ ఇన్ని అజ్ఞానంలో బ్రతికాము అని, కానీ ఇప్పుడు అన్ని కార్యాలు చేస్తూ నడుస్తాము, దాన ధర్మాలను చేస్తాము అని అంటారు. అప్పుడు మహాశివుడు చూడండి, ఈరోజు మీ ఇంట్లో ఈ పిల్లవాడు ఉన్నాడు అని అంటే ఈ పిల్లవాడు అది మీ అదృష్టం కాదు, మీ తలరాతలో అసలు సంతానమే లేదు, ఇదంతా కూడా ఒక పక్షి కష్టం, ఆ పక్షి వల్లే మీకు సంతానం లభించింది అంటూ ప్రతిరోజు మీ బాధని చూస్తూ నేరుగా కైలాసానికి చేరుకొని ఆ ఆది దంపతుల్ని వేడుకొని మీకోసం పుత్రుణ్ణి అడిగింది. పక్షి యొక్క భక్తి ఫలితమే ఈరోజు మీ ఇంట్లో ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడు అని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి దంపతులు ఎక్కడుంది అని అడుగుతారు. అదే సమయంలో ఆ పక్షి అక్కడికి చేరుకుంటుంది. దంపతులు ఆ పక్షికి కూడా చాలా ధన్యవాదాలు చెబుతారు. అదే సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడు ఇద్దరూ నిజరూపాలు ధరిస్తారు. అది చూసి ఆ వ్యాపారి దంపతులు చాలా ఆనందించి మా జన్మ ధన్యమైపోయింది, పాదాలపై పడిపోయారు. అదే రోజు మహాశివరాత్రి ఉండటంతో మహాశివరాత్రికి మహాశివుడు తమ ఇంటికి రావడంతో గొప్పగా వ్రతం ఎంతో ఆనందిస్తూ చేస్తారు, సంబరం జరుపుకుంటారు, ఉపవాసం ఉంటారు, ఊరందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారు. అప్పటి నుండి కూడా ఆ దంపతులు ఎంతో ఆనందంగా దాన ధర్మాలు చేస్తూ మిగిలిన జీవితాన్ని చాలా సుఖంగా గడుపుతారు. జీవితాన్ని చాలా సుఖంగా గడపాలి అంటే ఈ కథలో చాలా గొప్ప ఆంతర్యం దాగి ఉంది. అందుకే ఈరోజు బాబా గారు మనకు ఎంత గొప్ప కథని అందించారు. మనం చేసిన పాపకర్మలు ఉంటాయి, వాటి వల్ల నిజ జీవితంలో అప్పుడప్పుడు మనం చాలానే అనుభవిస్తూ కొంతమందికి కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి, కానీ అవి తాత్కాలికంగా బాధ పెడుతూ ఉంటాయి. కానీ కొంతమందికి జీవితకాలం కష్టాలు ఉంటాయి, అవి ఏ జన్మలో కాకపోయినా ఏ జన్మలో చేసుకున్న కర్మాల వల్ల అయినా సరే అనుభవిస్తూ ఉండవచ్చు. ఈరోజు బాబా గారు ఒక పాపం వెంటాడుతోంది, రుణం నీకు ఈ రోజుతోనే ఇస్తున్నాను అని చెబుతున్నారు. శివపార్వతుల్ని తాకిన వారందరూ కూడాను మహాశివరాత్రి నాటికి వారి కర్మలన్నీ తొలగిపోతాయి. మరి ఏం చేయాలి అంటే ధర్మాలు చేయాలి, పూజలు చేయాలి, ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉండాలి, గుడికి వెళ్ళాలి, పూజలు చేసుకుని వ్రతాలు నోములు ఆచరించాలని భగవంతుడు ఎందుకు చెప్పాడు అంటే, జీవితంలో ఏ మనిషికైనా కష్టం వస్తే ముందుగా చెప్పుకునేది భగవంతుని దగ్గరే, దైవం దగ్గర. దైవం ఎప్పుడూ కూడా ఒక్కటే చెబుతుంది, ఏదైనా సరే ఒకరికి కష్టం వస్తే ఇంకొకరి మనిషి ఆదుకోవాలి. అది కూడా కొంతమంది అంటూ ఉంటారు, వచ్చి నన్ను కాపాడావు అని. అలా ఆ దేవుడే నిన్ను నిర్ణయించుకుంటూ కాపాడుతారులే, అక్కడికి పంపుతారులే, ఆ కష్టం తీరుతుందిలే అని. అలాగని ఉన్నదంతా కూడాను ఊడ్చి దాన ధర్మాలు చేయమని ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా చెప్పడు. ప్రతి మనిషికి అంటూ ఉంటుంది, ఆ కోరికలు తీర్చుకునే బాధ్యత కూడా మనిషికే. ఆ కోరికలను తీర్చుకోవడానికి ఆ భగవంతుడు ఉన్నాడు.
మనం ఎప్పుడూ కూడా భగవంతుని ముందు మన కోరికలను ఉంచాలి. అప్పుడు భగవంతుడు నిర్ణయిస్తాడు. ఎప్పుడు ఏ సమయాన నీకు ఏమి ఇవ్వాలి అన్నది నిర్ణయిస్తారు. మరి బాబాగారు ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారు కదండీ! అందరూ కూడా ఈ వీడియో చాలా మందికి నచ్చిందని భావిస్తున్నాను. రేపు మరొక వీడియోతో మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందుకు వస్తాం. ప్రతి ఒక్కరూ కూడాను ఈ వీడియోని మరికొందరు సాయి భక్తులకి చేరవేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.